నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒక్కసారి నేషద్దాం పారి. జోరు చూపిస్తుర్రు లీడర్ సభలు, మున్సిపాలిటీలన్నీ గట్టినే సుడివెడుతుర్రు. అన్నదమ్ముళ్లకు సీఎం సార్ సలహా, భూముల కోసం పంచాది పెట్టుకోవద్దట. జగిత్యాల షై గుర్తును ఎత్తుకుపోయిరట, కండ్ల నీళ్లు పెట్టుకుంటూ జీవన్ రెడ్డి సారు. ముహూర్తం కొరకు చూస్తుందట కవితక్క, 3 నెలలలో చెప్తదట కొత్త పార్టీ ముచ్చట. ఆపతి చెప్పుకోగానే ఆదుకున్నాడు, అక్కడిదక్కడనే ₹1,00,000 తీసిచ్చిండు. చిత్రమైన కోరికలు తీరొక్క ముచ్చట్లు, మేడారంలా హుండీల బయట పడుతున్నాయి చీటీలు. రోజు రోజుకు దగ్గర పడుతున్నాయి. చూస్తుండగానే ఏలుకు ఇంకంటించుకునే తందుకు టైం దగ్గరకు వస్తూనే ఉన్నది. మా పార్టీనే గెలిపియాలే, మాకే ఓటేయాలని అన్ని పార్టీల లీడర్లు కాళ్లకు గిరకలు కట్టుకున్నట్టే తిరుగుతుర్రు. ఇక ఎటు పార్టీ గుర్తుల మీదనే ఓట్లుంటాయి కాబట్టి పెద్ద పెద్ద లీడర్లు కూడా ప్రచారాలకు బళ్ళు కడుతుర్రు. ఇవాళ ఏడేడ ఎట్లెట్ల ప్రచారాలు నడిచినాయో, ఎవళ్ళెవళ్ళు ఎసుంటి ముచ్చట్లు చెప్పిర్రో అన్నీ ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. రైట్. మున్సిపాలిటీ ఓట్ల కొరకు 3వ నాడు గాలి మోటలెక్కి నిజామాబాద్ జిల్లాకు పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సార్లతోని కలిసి జిల్లాల కొత్త పనులకు శంకుబండలు బాతిండు. ఆడికెంచి సీదా డిచ్చిపల్లి మండలం బర్దిపూర్లో పెట్టిన ప్రజాపాలన ప్రగతి బాట మీటింగ్ కాడికి ఒత్తుడుతోనే కార్పొరేటర్లకు సూటి పెట్టిండు సీఎం సారు. ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓ రోజుకి 2.5 ఏళ్లలో గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన పథకాలు, చేసిన పనులు, చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పుకుంటూనే సెంట్రల్ సర్కారు యాకానందం కూడా ఆసరైతలేరని చెప్పుకొచ్చిండు సారు. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికల్ బంధం. వీణ వాణి అని 2 తలకాయలు కలిసి బాడీ వేరుంటుంది, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం. ఇవాళ బీజేపీ కేసిన బీఆర్ఎస్ కేసిన ఒక్కటే, ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే. అంటే కార్ పార్టీ పువ్వు పార్టీ ఒక్కటే అనేది సార్ అంటున్న మాట. అటు పువ్వు పార్టీ వాళ్ళు ఏమన్నా తక్కువ, వాళ్ళ ప్రచారం కూడా జోరుందుల్లో. ఒప్పుల్లో కుంభకోణం, సిమెంట్లో కుంభకోణం, రోడ్లలో కుంభకోణం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణం ప్రభుత్వం. కాళేశ్వరం కట్టముచ్చట్ల కారు కమలం ఒక్కటైనాయని సీఎం సార్ అన్న మాటకు పెద్ద అయినా గీ మాట అంటున్నట్టు. ఇగిటి నిన్నటిదానిక నిమ్మలంగా ఉన్న కార్ పార్టీ ముఖ్య లీడర్లు సుధా ప్రచార రథాలు ఎక్కిలియాల. సిరిసిల్ల కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ ఓట్ల ప్రచారానికి పోయి పొట్టు ముచ్చట్లు చెప్పిండు పబ్లిక్ కు. అన్నా ఇప్పుడు చేతులకు ₹1000 పెడుతున్న ఓటుకు ఇవాళ పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కాడ కాబట్టి లంగ పైసలు 2000 ఇచ్చినా ఇస్తావు, కానీ మిగిలిన 98,000 ఎవరిస్తారు సీనన్నా? నువ్విస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? 100 రోజులు అని బాండ్ పేపర్ రాసినావు. మరి బాండ్ పేపర్ కు విలువ ఉండాలనా లేదా? కార్లని మీటింగులు లేవు, బహిరంగ సభలు లేవు, కానీ ముచ్చట్లు మాత్రం భలే ఘాటుకున్నాయి పోండ్రి. ఇల్లే కాదు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి జాగలాలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు కూడా. పొన్నం సార్ అయితే యాగంగా డప్పు సాటింపేస్తున్నాడు ఓట్ల ప్రచారంలా. చిటికెన పూలతోని చిటికేసుకుంటా శిల్ల దెబ్బ గట్టిగా సరుస్తుండు పోండ్రి సారు. దూరపు కొండలు నునుపు అన్నట్టు దూరం కించి చూస్తే అన్ని మంచిగానే అనిపిస్తాయి, అందరూ మంచిగానే ఉన్నారు అనిపిస్తుంటది. కానీ దగ్గరికి పోయి చూస్తేనే తెలుస్తుంది అసలు కథ ఏందో. ఇక ఇట్లా లీడర్లు కూడా ఏదో మీటింగ్లు పెట్టి దూరం కించి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పిపోతే వాళ్ళ కష్టాలు అస్సలు తెలియవు. అందరి నడుమ కూర్చొని మాట్లాడితేనే ఎవరేంది సమజైతుంది. అందుకే ఇక ఈ నడుమ మన లీడర్లంతా ఇట్లనే చేస్తుర్రు చూడుర్రి. ఎక్కడికి పోయినా ఏం చేసినా పబ్లిక్ నడమనే ఉండాలి అన్నట్టే చేస్తుండ్రు నిన్నయాల లీడర్ సాబులు. ఇట్లనే ఇగో సీఎం చంద్రబాబు సారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఉన్న కలుగట్ల అనే ఊరికి పోయిండు. రైతన్నలకు పాస్బుక్లు పంచిపెట్టిండు.
అయితే ఏదో ఇక ఇచ్చినాము ఇంటికి పోయినాము అన్నట్టు కాకుండా సారు అందరితోని మంచి చెడ్డ మాట్లాడిండు. పాస్బుక్లు మంచిగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నాడు. అన్నిటికి మించి సీఎం సార్తోని ముచ్చట అంత అలక ఉండదని ఆఫీసర్లకు మళ్ళోసారి సమజయింది. ఏటికంటే ఇక చూడర్రే, కలగట్ల గ్రామ పంచాయతీలో తలసరి ఆదాయం 26,810 రూపాయలు. 26,000 రూపాయలు తలసరి ఆదాయం అన్నావు. అవును, అది కరెక్ట్ అని చెప్పగలుగుతున్నావు? అది కరెక్ట్ కాదు. డిస్ట్రిక్ట్ ది కాన్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత విలేజ్ తీసుకున్నారు కాదు. మా డిస్ట్రిక్ట్ ఎంత వచ్చింది? 1,80,000 జిల్లా వచ్చి కాన్స్టిట్యున్సీ ఎంత వచ్చింది? రొటీన్ గా చేస్తే కుదరదు, నాకు కరెక్ట్ గా ఉండాలి ఫిగర్స్ అన్ని. ఏదో మొక్కుబడిగా చేసేది కరెక్ట్ కాదు, అందుకే అడుగుతున్నా. నేను చదువుకొని వచ్చాను. చూసినరా, అన్ని చదువుకొని వచ్చినా ఏ లెక్క ఎంతున్నదో అన్ని తెలుసు నాకు, అట్లెట్లా తప్పులు చెప్తావు అన్నట్టు గరమైండు సారు. ఇక అది అట్లుంటే పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకుని రాన్నట్టు గట్టిగానే బాణాలు వేసిండు. మీ భూమి మీద వేరే వాళ్ళ ఫోటో వేయడం ఏంటి? మీరిచ్చారా? మీ తాత ఇచ్చాడా? మీ ముత్తాత ఇచ్చాడా? ఎవరిది ఆ భూమి? వారసత్వంగా మీకు వచ్చిన భూమి. ఆ భూమి మీద ఆయన ఫోటో అంటే ఏమనుకున్నాను? నేను చెప్పాను, ఇది మంచి పద్ధతి కాదు. నేను ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ చూస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు ఇస్తా అన్నాను. ఇది ఒకటే కాదు, భూముల కోసం పంచాదులు పెట్టుకోవద్దు, అన్నదమ్ముళ్ళు కొట్టుకోవద్దు అన్నట్టు ఓ ఇంటి పెద్ద లెక్క పబ్లిక్ అందరికి చెప్పుకొచ్చిండు సారు. చాలా మంది ఒక అర్ధ సెంటు కోసరం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, తల్లి కొడుకులు కొట్టుకుంటున్నారు. కొంచెం ఉదారంగా ఉండండి. ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకుంటే రేటు పెరిగింది. ఇప్పుడు నాకు ఆ ఇల్లు కావాలని అన్న తమ్ముడి మీద గొడవ పెట్టుకొని మా ఇంటి దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితికి వచ్చారు. కావాలని ఏదైనా కానీ పట్టుబడతాం. ఆ పట్టు వల్ల కూడా జీవితాలు నాశనం అవుతాయి. గిట్లా పాస్బుక్లు పంచిపెట్టనికి పోయిన ముఖ్యమంత్రి తీరు ముచ్చట్లు చెప్పిండు. ఇక సర్కారోళ్ళ రాజముద్రతోని భూములకు పాస్బుక్లు వచ్చుడుతోని రైతన్నలు కూడా మస్తు దిల్కుషాయిండ్రు. తిప్పి చూసుకుంటా మస్తు సంబరపడ్డరు. ఎలక్షన్లు ఎప్పుడన్నా ఉండని, మనం మాత్రం రేపే ఎలక్షన్లు అన్నట్టు ఉండాలి అని అనుకుంటుర్రో ఏమో. మరిగా మన లీడర్ సాబులు నిత్యం ఏదో ఒక పంచాది, ఏదో ఒక లడాయి, రాజకీయం రగరగా రగులుతుంది. నెరి ఏ పిల్లనైతే గీ వారం దినాల సంధి ఈగింత గట్టిగా అవుతుంది కిరికిరి. మాజీ సీఎం తాపకోకాడికి బండ్లు కడుతుండేటాళ్లకు ముచ్చట్లు మస్తు జోరుగా వెళ్తున్నాయి. పార్టీ లీడర్లంతా పరిశాన్ అవుతుంటే మరిగా సార్ ఎట్లా ఊకుంటాడు? అందుకే తాపకోళ్ళ ఇంటికి పోతున్నాడు. గిట్లనే మొన్న గుంటూరుకు పోయి మాజీ మంత్రి అంబటి సార్ ఇంటి వాళ్ళని ఓదార్చిండు. ఇక ఇప్పుడు ఇంకో మాజీ మంత్రి జోగి రమేష్ సార్ ఇంటికి పోయిండు. మొత్తం ఇల్లంతా తిరిగి చూసిండు. గట్టిగానే పొరక చేసిండ్రు కదా అన్నట్టు మాట్లాడిండు అట. ఇక ఇబ్రహీంపట్నంకు బలగం అంత వేసుకొని పోయిండు మాజీ సీఎం. బాటంట అందరికి దండాలు పెట్టుకుంటా, చేతులు ఊపుకుంటా, సాంటి పొలగాండ్లను ఎత్తుకొని ముద్ద ఆడుకుంటా ఓ మస్తు జోరుగా తీసిండ్రు ర్యాలీ. ఇక అటు మాజీ మంత్రికి వాళ్ళ ఇంటి వాళ్ళకు ధైర్యం చెప్పి బయటకు వచ్చినాక ఇక ఏమన్నాడో చూడండి మాజీ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే. కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయాయి. ఇక కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రధారులుగా ఉన్నారో, వీళ్ళతో పాటు వచ్చిన ఈ గూండాగిరి చేసిన వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెడతాము కాదన్నట్టు. అదోటి ఇదోటి కేసులతో ఉత్తా పరిశాన్ చేస్తాను అన్నట్టు మాట్లాడిండు. కతే కాదు, లడ్డు పేరు చెప్పి వట్టిగా తిప్పల పెడతాను అన్నట్టు కూడా మాట్లాడిండు. ఇంకో దిక్కు ఉత్తగేంటికి అంటాం, లడ్డూలు అవి ఇవి కలిపిండ్రు, ఒక్క ఎంకన్న లడ్డే కాదు మల్లన్న లడ్డూలను కూడా ఖరాబు చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు ఇటు ముఖ్యమంత్రి సారు. మాజీ సీఎంకు గట్టిగానే సురుకులు పెట్టిండు. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. గిట్ల నడుస్తాంది పంచాది.
లీడర్లు ఎక్కడ మీటింగులు పెట్టినా లడ్డూ ముచ్చటైతే ఈడవకుండా ఎల్లదీస్తాన్రు, పొట్టు పొట్టు సాపించుకుంటాన్రు. అన్యావ గాని అవి ఇవి కలిపిన్రు, అట్లనే తినిపించిండ్రు అని చెప్తుంటేనే అయ్యో భగవంతుడా అనుకుంటారు అందరూ. మరిగా ఆ ముచ్చట ఎంత దాకపోతుందో ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. కరువుమంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం అన్నట్టే అవుతుంది పొర్రి. తెలంగాణలో ఎక్కడ లేని చిత్రమైన రాజకీయం అంతా జగిత్యాలే నడుస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యేకు నడుమ పంచాయతీ చేయబట్టి జగిత్యాలలో మున్సిపాలిటీ ఎన్నికల ఫలితం ఏమవుతుందో ఏమోనని అందరూ అటు దిక్కే చూస్తుర్రు. అందులో ఇంకా గమ్మత్ ఏంటిదంటే ఇక చూడుర్రి, తగ్గేదేలే అంటుడు పెద్ద మనిషి. ఆ బొర కొడుకో ఇదెక్కడి కాత చూస్తే జీవన్ రెడ్డి సార్ లెక్కనే ఉన్నాడు. వెనక మర్ర చేపండు గుర్తు కానొస్తున్నది. మరి ఇక చేయి గుర్తేటి ఆయనే పెద్ద మనిషి అవు గాని చెప్పరాదు. రాత్రిపూట దొంగలు పడ్డట్టు ఏదైతున్నదో మన చేయి గుర్తు ఎత్తుకపోయి మన బజార్లో పెడితే పోరాటమే ఏకైక అంతిమ నిర్ణయం అని చెప్పంటున్నాడు. ఊరక్కో చెయ్యి గుర్తును ఎత్తుకపోయినరని చెప్తాండు కదా సారు. అందుకే 40 ఏండ్ల సంధి వేసుకున్న కండువా తీసిండు, 40 ఏండ్ల సంధి మోసిన గుర్తును పక్కకు పెట్టిండు. నీలం రంగు కండువా వేసుకొని ప్రచారం చేస్తుండు. అట్లా ఆఖరికి గట్ల నడుస్తున్నది జగిత్యాలలో జీవన్ రెడ్డి సారు ప్రచారం. ఎక్కడికి పోయినా సరే ఒక్కటే మాట చెప్తాండు, ఏందంటే అక్కడ దరాజులు గుంజుకున్నాం, మీ దగ్గర కష్ట పోలీసులను కూడా బెదిరించారు, మాకు అన్ని తెలుసు. అయ్యో ఆఖరికి కండ్ల నీళ్లు కూడా పెట్టుకుంటూ పెద్ద మనిషి. వెనకటి సంధి పార్టీ జెండాలు మోసిన తనోళ్లకు చెయ్యి పార్టీ వాళ్ళు టికెట్ ఇయ్యలేదని గిట్ల జీవన్ రెడ్డి సారు మస్తు బెంగటిల్తాండు. కారు పార్టీలో ఉన్నా అని ఓ దిక్కు చెప్పుకుంటేనే ఇంకో దిక్కు చెయ్యి పార్టీ సంసారంలో చిచ్చు పెడుతున్నాడని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీద గట్టిగానే గరం అవుతుండు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాన కార్యకర్తల తరపుకేంచి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాండు. ఏండ్ల సంధి ఎత్తుకొని తిరిగిన చెయ్యి గుర్తును తన వద్దకేంచి గుంజుకుండ్రని చెప్తుండు. చెవురాస్తల నిలబడి పబ్లిక్ కే న్యాయం చెప్పాలి అని అడగబట్టిండు. అన్ని అవగాని జగిత్యాల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్ద మనిషి, 3 సార్ల మంత్రిగా చేసిన మనిషి, 2014 ఎలక్షన్లలో కారు పార్టీ వాళ్ళ జోరు ఎంతున్నా సరే జగిత్యాలలో చెయ్యి పార్టీ వాళ్ళ తరపుకేంచి తానొక్కడి గెలిచి చూపించిన మనిషి, ఇప్పుడు గిట్ల తాను వద్దకేంచి చెయ్యి గుర్తు ఎత్తుకపోయినరని మాట్లాడుతుండేటాలకు మస్తు మంది పరిశాన్ అవుతుండ్రు. ఇంగింత మంది ఏమో అందరిని పార్టీకి విధేయుల తీరుగు ఉండాలని చెప్పే పెద్ద మనిషే గిట్ల చేస్తే ఎట్లా అని అడుగుతాండ్రు. ఏమైనా జగిత్యాల రాజకీయం మాత్రం భలే చిత్రంగానే ఉన్నది. పోన్రే 13వ తారీఖున జగిత్యాల మున్సిపాలిటీలో ఎటువంటి ఫలితం వస్తుందోనని అందరు ఎదురు చూస్తాండ్రు. వాము కవితక్క అస్సలు తగ్గుతలేదు కదా. మొదట్లా వాళ్ళ అన్నను బావను తిడుతుంటే ఏమో కోపం మీద 4 మాటలు అంటది అనుకున్నాం కానీ అబ్బో తోకదొక్కిన తాసుపాము పగబట్టినట్టే పట్టినట్టుంది కదా అక్క. మెసిల్తో సాపిస్తుంది. మీటింగ్లు పెట్టినా, విలేకరులతోని మాట్లాడినా, వాళ్ళ మనుషుల నడుమ కూర్చొని మాట్లాడినా కారు పార్టీ వాళ్ళను సాపిచ్చుడు మాత్రం ఆగుతలేదు. మళ్ళా మైకుల ముంగట కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లే, మందులు ఉన్నప్పుడు కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లే. ఏడికి పోయినా ఏడున్నా సీదా కారు పార్టీ వాళ్ళకే సూటి పెడుతుంది కవితక్క. ఇవాళ జాగృతి ఆఫీసులో కూర్చొని కూడా వాళ్ళ ముచ్చటే చెప్పింది. తొందరలోనే కొత్త పార్టీ పెట్టబోతుందట అక్క. కాకుంటే అక్కకు సెంటిమెంట్లు ఎక్కువ ఉన్నాడు. నువ్వు పార్టీ పెట్టేందుకు ముహూర్తం కలిసి రావట్లేదు, మంచి గడియ చూసుకొని ఇంకో 3-4 నెలల్లో పక్కా పార్టీ పేరు చెప్తుందట అక్క. అంతేకాదు అక్కను లీడర్లు చేసింది కారు పార్టీ వాళ్ళు కాదట, పబ్లిక్ అనుకొచ్చింది. పార్టీలు అందరు పెడతారు కనుక ఆ పార్టీలు ఏమైతుందో పెద్ద లీడర్లే చూసుకోవాలి. కార్ పార్టీ పాలన అయితే తెలంగాణ భవనం వరకే నడుస్తుంది అనుకొచ్చింది. ఇవన్నీ మైకులమ్మ కూడా కూర్చొని చెప్పిన ముచ్చట్లు కాదు, మున్సిపాలిటీ ఓట్ల ప్రచారంలో మాట్లాడింది అసలే కాదు. జాగృతి ఆఫీసులో కూర్చొని వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడిన మాటలు మాషవున పడితే అయ్యే మీకు చెప్తున్నాం అంతే. ఇంకో పెద్ద ముచ్చటేందో ఎరికేనా, కార్ పార్టీలు ఉన్న 2 లీడర్లకు గుంటనక్క, గూఢాచార్య అనేటి పేర్లు బగ్గ సరిపోతాయట. మరి 2 లీడర్ల ఎవరో అక్కకే తెలవాలిగా. పనిలో పనని మున్సిపాలిటీ ఓట్ల ముచ్చట్లు కూడా మాట్లాడిందట. రాష్ట్రంలో పెద్ద నాయకులు, పార్టీలో ముఖ్యమైన లీడర్లను చెప్పుకునేది కేటీఆర్, హరీష్ రావులు మున్సిపాలిటీ ఓట్ల కొరకు రాష్ట్రం అంతా ఎందుకు తిరగట్లేదని బరాబర్ ఎత్తి పొడిచింది. పెద్ద ముచ్చట ఏంటంటే మున్సిపాలిటీ ఓట్లలో టికెట్ కొరకు ఓ 16 మంది దానిక కారు పార్టీ వాళ్ళు అక్కను కలిసి టికెట్ అడిగిలాడనుళ్ళు. ఇంట్లో మా సొంతంగా చెప్పిందేం లేదు, మా సొంతంగా రాసింది ఏం లేదు. వాళ్ళ ఆఫీసులో కార్యకర్తల నడుమ కూర్చొని అక్క మాట్లాడిన మాటలే మీకు చెప్పినాం. ఆటంక మమ్మల్ని బదనాం చేయకూలి.
అడిగితే కాదనడు, ఎవ్వలకి ఆపుతున్నా నేనున్నా అంటాడు. షెయి జాపి అడిగితే కాదనకుంటా లేదనకుంటా ఉన్నంతలా సాయం చేస్తాడని మంచి పేరున్న లీడరు సంగారెడ్డి సింగం జగ్గన్న. అట్లా ఇంతకు మునుపు మస్తు మాటల సాయం చేసిండని మస్తు వార్తలే రాసుకున్నాం కూడా. అట్లనే ఇప్పుడు కూడా అడగకుండానే ఇగో వీళ్ళకు కూడా తోచినంత సాయం చేసిండు జగ్గన్న. ఆ జేబులంగో కట్ట ఈ జేబులంగో కట్ట 2 కట్టలు తీసిండు అవచేతికి ఇచ్చిండు జగ్గన్న. అంటే నీకు అది రాసినట్టుంది ఈరోజు దేవుడు ఈరోజు నీకు రాసినట్టున్నాడు. ఇక దగ్గర సాసిపేటకి వచ్చి ఆడ దిగి నడుచుకుంటూ పోవాలి, ఇది పెడతావు అని నేను అడగాలి. నాకు అడిగే అలవాటు. ఏ దేవుడు రాసిండో ఏ దేవుడు పంపించిండో గాని అన్న షేక్ అంత గొప్పది. మరి సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిమ్మకాయ సోడలు అమ్ముకునేటికి అవ్వకు ₹1,00,000 సాయం చేసిండు జగ్గన్న. అంత గొప్ప మనసెట్ వచ్చిందో ఏమో గాని ఎవరు అడిగినా కాదనడు లేదనడు. మా అమ్మ నాయన పుట్టుకట్లు ఇచ్చిండు నాకు. ఎవరు కష్టంలో అడిగే అలవాటు కూడా ఇచ్చింది. ₹1,00,000 అడిగిన చేస్తే మంచి బండి పెట్టు. కొత్త సోడాల మిషన్ పెట్టుకోమని చేసిన ₹1,00,000 సాయం ఇది. ఏదో పని మీద పోయి నడుచుకుంటూ పోతుంటే సోడాల బండిని చూసి ఎండకో సోడా తాగుదాం అనుకున్నట్టున్నాడు కావచ్చు. బండి దగ్గరికి పోయిండు, ఓ సోడా తాగిండు. ఏడికి పోయినా ఆదాయం ఎంత ఆమ్దాన్ ఎంత అని అడుగుతాడు కదా, అగో అట్టనే గీయవని కూడా అడిగిండు. అంత కూపీలాగి ఆకెలికి ఇట సాయం చేసిండు ₹1,00,000. ఇది జగ్గన్నకు కొత్తగా తీయలి. ఇంతకు మునుపు శానా మాటల శానా మందికి సాయం చేసినోడే. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కానీ అడగకుండానే సాయం చేస్తాడు జగ్గన్న అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చటలకైన సంగారెడ్డి పబ్లిక్. అవు మరి అట్టనే ఉంటాయి సార్ చేసేటి సాయాలు కూడా. ఈ ఏడు సమ్మక్క సారక్క మస్తు జోర్దారుగా అయ్యింది. లక్షల మంది భక్తులు పోయి వనదేవతలకు పబ్బతి పట్టిర్రు. నిలువెత్తు బంగారము, ఎదుర్కోళ్ళు, క్షీరసారలు, యాటమొక్కులు, ముడుపులు అప్పజెప్పి తల్లులను ఖుషి చేసిర్రు. మరి కన్నుల పండుగగా సాగిన జాతరల తల్లులకు ఎన్ని కానుకలు వచ్చినాయి, హుండీలు ఏ పాటి నిండినాయో అన్ని లెక్కలు కడుతుర్రట అధికారులు. పాండ్రిగా హుండీల లెక్కలేందో మనం కూడా తెలుసుకుందాం. రైట్, జాతర ఉడిచింది, ఉండిల లెక్కింపు చాలైంది. బేస్తారం నాడు హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో చాలైన ఈ లెక్కింపు కార్యం 10 రోజులు నడుస్తుంది. మొత్తం 828 హుండీలు, 500 మంది లెక్క పెట్టేటోళ్ళు, 23 సీసీ కెమెరాలు. ఇక లెక్కింపు ఎట్లెట్లయితుందో అరుచుకోవడానికి గుళ్ళ శాఖోళ్ళు, రెవెన్యూ శాఖోళ్ళు, పూజారులు, ఏమన్నా ఎటమటం అయితే పట్టుకోవడానికి పోలీసు. ఓ పెద్ద పండుగ లెక్కనే నడుస్తుంది. తొలుత రోజు 125 హుండీలు దులిపితే ₹2.5 కోట్ల ఆమ్దాన్ వచ్చిందట. అందులో కొన్ని బెల్లం ఇంకా కొబ్బరి నీళ్ళతో తడిసిన నోట్లుంటే వాటిని ఆరబెట్టి మరీ లెక్క పెడుతుర్రు. అట్లా వచ్చిన పైకమును వచ్చినట్టు బ్యాంకులో జమ చేస్తురట. మరిగా అన్ని ఉండీలు దులిపితే ఎంత ఆమ్దాన్ వస్తుందో ఏమో గాని ఉండీలల్లా మాత్రం చిత్ర విచిత్రమైన కోరికలు రాసేసిరట భక్తులు. నా కొడుకు నరకం చూపిస్తాడు, జరవాని శరకించి నువ్వే కాపాడు తల్లి అని ఒక భక్తుడు రాసేస్తే, శివరాత్రి లోపల మా అయ్యవ్వల ఆస్తి మొత్తం నాకు దక్కేటట్టు చూడు తల్లి అని ఇంకొకరు, మా ప్రేమ పెళ్లికి పెద్దల మనసు కరిగేటట్టు చూడు తల్లి అని ఒకరు రాస్తే, మా ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యేటట్టు చూడు తల్లి అని ఇంకొకరు. ఇట్లా కాగితాల మీద చిత్ర విచిత్రమైన కోరికలు రాసి ఉండిల్లా లేచిరట చాలా మంది. ఇక అవి చూసి లెక్క పెడుతున్న అంతా పరిశాన్ అయ్యి అటు వెనక కిల్ల నవ్వుకుంటున్నాట. మొత్తానికి వచ్చిన ఆమ్దాన్ల 33% పూజార్లకు పోతే కడుమది గవర్నమెంట్ కు అన్నట్లు పోయిన జాతరలో 33 కోట్ల ఆమ్దాన్ వచ్చింది. కానీ ఈ తాప భక్తులు మునుపటి కంటే చాలా ఎక్కువ వచ్చారు. ఆమ్దాన్ సుత అంతకు 3 ఇమ్ములు ఎక్కువ వస్తాను అనుకుంటున్నాం అని చెప్పుకొచ్చింది గుళ్ళ మంత్రి కొండ సురేఖ మేడం. మరి ఆ కర్ణాటక మేడం అన్నట్లు అంత వస్తుందో లేదో చూడాలి గాని జాతర మాత్రం ఈ తాప అవ్వల దారుగా అయింది పో. సినిమా హీరోలైనా రాజకీయ నాయకులైనా ఇంకా పెద్ద పెద్ద హోదాల ఉన్నోళ్ళెవ్వళ్ళైనా జనంలకు వచ్చి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త ఎమ్మటి మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కసారి నోటికెంచి మాట జారిందంటే అస్సలు వెనుక తీసుకోలేము. ఇగో ఇట్లనే తెలుగు సినిమా ఇండస్ట్రీలా ఓ ముచ్చట పెద్ద రచ్చ అవుతుంది. మరిగా రచ్చకు తెరలేపింది ఎవళ్ళు, ఎందుకింత పెంట అవుతుందో మీరే చూడుర్రి. పాటవాడి ప్రమోషన్ పెంచుకుంటాడు అనుకుంటే కథ మొత్తం ఉల్టా పల్టా చేసుకుంటు కదా కొత్త చంద్రహాసు. మొన్న మనోడి యాక్షనింగ్ చేసిన అదేదో సినిమా ప్రీ రిలీజ్ ప్రేరణం అయినుండే కదా. అగోగా కార్యంలో సమాజానికి చాలా అక్కడికొచ్చే గుంజి అనే ఒక గొప్ప పాట పాడిండు. ఒక్క ముక్కలు చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్రలో ఇంతటి మునగాని పాట ఎన్నడూ లేదు. ఆ పాటలో ఏముందో మీకు అందరికి ఎరుకునేదే. ఇగో ఈ పాట మీదనే ఇప్పుడు జనం అంతా గయ్యం అంటారు. ఆ పాట ఏంది, పాడిన తరీకేంది, రాసినోడేవాడు, నిన్నాడ వాడమన్నోడేవాడు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తురు అని నెటిజన్లు సోషల్ మీడియాలో ఏకిపారేస్తురు. ఇక కొందరైతే ఏకంగా కేసులు దాకపోయారు.
మాదాపూర్లో ఒకరు కేసు కట్టి గింత గలీజ్ పాటలు వాడి ఏం ఉద్ధరిద్దాం అనుకుంటారో చెప్పాలని ఫిర్యాదు ఇస్తే ఇటు జూబ్లీ హిల్స్ లో ఇంకో కానిస్టేబుల్ అన్న ఫిర్యాదు చేసినట. సినిమాలు అంటే అందరికి మస్తు గౌరవం ఉంటది, అసొంటిది పోయి ఇంత లేకిడి పాటలు వాడి ఎవరిని బాగు చేస్తానికి జనం అంటే మీకు బాధ్యత లేదా? మీ సినిమాలతో ఏం మెసేజ్ ఇస్తున్నారు అని పెద్ద రచ్చ అవుతుంది ఇప్పుడు. అయితే ఏదో సినిమా ప్రమోషన్ కోసం బాడిండి అయిపోయింది, అటు వెనకనన్నా పొరపాటు అయింది, మళ్ళీ ఇంకెప్పుడు ఇటువంటి భాష వాడను, నా సినిమాను చూడరు జరా అని చెప్తాడేమో అనుకుంటే అటిట్యూడ్ స్టార్ మరింత అటిట్యూడ్ చూపించుకుంటా నేను బాడింది కరెస్టే, ఎవరికి క్షమాపణ చెప్పే ముచ్చటే లేదని ఉల్టా కవరింగ్ చేస్తున్నట. దీంతో అయ్యిజ్జత్ తీస్తుండు, ఇటు తెలుగు సినిమా పేరు చెడగొడుతుండు. ఏంది మాకి కర్మ అన్నట్టు తలకాయలు పట్టుకుంటున్నట కొందరు. మరి ఇప్పటికన్నా సల్లబడుతుండో లేదో గాని మొత్తానికి గుంజి పాట ఇటు తిరిగి చంద్రహాసనే గుంజి కొట్టి తడి చేసింది కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఓ 3 నెలలకి మరేవన్నమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.